వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే రాత్రి కావచ్చు, అలాగే నిన్న నుంచి కూడా ఇలా ఇటువంటి అవమానాలు ఫేస్ చేస్తున్నామంటూ వీళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది, మిమ్మల్ని ఎందుకు బహిష్కరించారన్నారు? తెల్లగడ్డలు డైలీ, నా పేరు ఆల్బర్ట్ చంద్రరావు అండి. డైలీ తెల్లగడ్డలు 5 గంటలకి హోటల్కాడికి వెళ్తానండి. రోజు ఎలాగ వెళ్తున్నాను, అలాగే టీకి వెళ్ళానండి. అదే చంద్రరావు మా పెద్దలు టీ వద్దన్నారో వెళ్ళిపోవన్నారండి. అదండి మరి పెద్దలంటే ఎవరు వద్దన్నారు? ఎందుకు 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 వద్దంటున్నారు? అయ్యో గొడవ అయింది కదా, గొడవ గురించి ఏదో చెంచడం ఉన్నారు వాళ్ళు. మాకు టీ వద్దన్నారు, టీ కానీ టిఫిన్ కానీ ఏ వద్దన్నారు. కూర్చుంటే మా వ్యాపారం పోద్దే, వెళ్ళిపోన్నారండి అంటే వచ్చేసారు. ఏం జరిగింది గతంలో, ఏం జరిగింది గొడవ? మా వాడు కరెంట్ షాక్ కూడా చచ్చిపోయాడు కదండి, దానివల్ల అండి. గొడవ ఏం కాదండి సార్, గొడవ ఏం కాదు. నష్టపరిహారం భార్యకి బిడ్డలకి కొంచెం నష్టపరిహారం ఇస్తే చనిపోయింది. ఎవరో కుర్రోడి పేరు ఏం పేరు? అది ఎన్ని రోజుల క్రితం చనిపోయాడు? 5 రోజులు అవుతుందండి వాళ్ళకి. పలప సురేష్ అండి అతని పేరు. గొడవ ఏం కాదండి, అడిగారు, వాళ్ళు ఇచ్చారు అంతే అండి. ఇచ్చేసిన కానీ మళ్ళీ ఇలా చెప్తున్నారు, రావద్దన్నారు వాళ్ళ నుంచి. మాట్లాడు అన్నవాడు మా దగ్గరికి కొట్లుగాడికి రావద్దన్నారండి, అంతే అండి. అంటే ఇప్పుడు వెళ్ళిన ప్రతి వారు కూడా ఇదే చేదు అనుభవం ఎదురైందా? చేదు అనుభవం ఉందండి. మమ్మల్ని చాలా కించపరిచినట్టు మాట్లాడండి. మా మనోభావాలు కూడా ఆటోమేటిక్ దెబ్బతిన్నాయండి. ఇంకా అక్కడి నుంచి మేము తల వంచుకుని వచ్చేసాం. ఇంకా వాళ్ళతో డిస్కషన్ మనకి ఎందుకని. మరి పెద్దలు ఎవరు, మీ పెద్దలు ఎవరని కూడా ఎవరు అడగలేదు? మా పెద్దలు కూడా మీకెందుకు, మేము ఇవ్వనంటున్నాం కదా, మీరు వెళ్ళిపోండి అన్నారు. ఇక్కడ మరి గొడవ కింద ఉంటుందని మేము మా వాళ్ళగా వచ్చేసామండి. మా పెద్దలు చూసుకుంటారు అన్నట్టుగా మేము వచ్చేసామండి. అదే వచ్చి మా పెద్దలతో చెప్పుకున్నామండి మేము. ఏమన్నారు మా పెద్దలు? ఇదిగోండి ఎస్సీ గారితో ఏదో మాట్లాడతాం అన్నారు. చెప్పండి, ఏం జరిగింది అసలు? ఇది ప్రతి రోజున నేను ప్రతి రాత్రి పావులకి వెళ్ళాను. పావులకి వెళ్తే అన్నాడు, తమ్ముడు ఈరోజు పావులు రావద్దన్నాడు అని. ఎందుకంటే పావులు వేయొద్దన్నారు అన్నాడు. సరేలేదని ఖాతా కదనదని ఈరోజు చేసి వెళ్ళిపోతానంటే ఆ అమౌంట్ క్లోజ్ చేసి నన్ను పంపేయాడు బయటకు వచ్చి పాలు వేసి వెళ్ళిపోమన్నాడు. పాలు ఎక్కలేదు మీకు? రాత్రి వేసి ఒక్కరోజు వేయడం రావద్దన్నాడు. ఇంకా 5 రోజుల నుంచి పాలు రావద్దన్నాడు. మరి ఎందుకంటే ఎందుకు ఇలా మిమ్మల్ని అందరూ మొత్తం మీకేనా మొత్తం అందరికి కూడా? మొత్తం మాకే సార్, మాకే అండి. ఎస్సీ వాళ్ళకి మాలకి అసలు రావద్దన్నారు. చెప్పండి, ఏం జరిగింది అసలు? ఇవ్వట్లేదు అన్నారండి. ఎక్కడి దగ్గరికి నాకు మాత్రంతో నాకు ఏమన్నారండి. మరి ఎందుకు ఏమన్నారని చెప్పాడు? అడగలేదు, వచ్చేసాను వెంటనే. నెక్తే ఏమన్నారు, వెళ్ళకి మళ్ళీ ఇచ్చారండి. అంటే అక్కడ చికెన్ అన్ని కూడా ఉన్నాయా కొనడానికి? ఉన్నారండి. నాకు ఏమన్నారు అంతే, అంతే వెంటనే వచ్చేసానండి. ఇంకా ఆగలేదు.